ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో మన భామలు సత్యభామలు వచ్చేసింది మన శ్రీకాళహస్తి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక్కడికి రావాలని, అండ్ ఇప్పుడైతే వచ్చేసాం కాబట్టి ఇక మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. ఓకే, మరి చూస్తున్న ఆడియన్స్ మీరు కూడా హ్యాపీగా బోల్డ్ అని గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. సో ఆడియన్స్ ఎలా గిఫ్ట్లు గెలుచుకోవాలి అని అది అందరికీ తెలుసు. ఒకవేళ ఇప్పుడే చూస్తుంటే ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. సో రైట్ ఆప్షన్ ని మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి ఎపిసోడ్ పూర్తయ్యేలాగా పంపించండి. 2 లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు. బ్యూటిఫుల్ గేమ్. ఓకే, మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు రండి. ఆల్ రైట్, ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ లో. హలో అండి. హలో. ఏం పేరు? సాధన. సాధన చేస్తుంటారా రోజు? ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. నా పేరులోనే సాధన ఉంది కదా, ఏదన్నా సాధించేదాకా వదిలిపెట్టేది. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. అయ్యో బాబోయ్, అలాగే మీ ఆయన గారిని కూడా సాధించుకున్నారని శ్రీకాళహస్తి మొత్తం కోడైకి వస్తుంది తెలుసా? మొత్తం హైదరాబాద్ బెంగళూరు అంతా కూడా వస్తుంది, మీకే తెలియట్లేదు. లవ్ బెంగళూరులోనా హైదరాబాద్ లోనా? కాళహస్తిలోనే. మరి హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? అంటే మేము తిరిగిన ప్లేసెస్ అంతా ఉంటుందిగా. పాప చాలా ఇంటెలిజెంట్. ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years అయిందండి. లవ్ లవ్ వచ్చి 8th నుంచి అండి. 8th క్లాస్. ఎస్. ఆయన ఏ క్లాసు? ఆయన 10th. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమయ్యా 10th క్లాస్ లో ఎగ్జామ్స్ రాసుకో, బాగా మంచి మార్కులు తెచ్చుకో అంటే వెళ్ళి ఇలా పడతావా? చూసావా ఇప్పుడు ఏమైందో? అంటే ఇప్పట్లా కాదుగా, అప్పట్లో లవ్ అంటే మాట్లాడుకునేకే నేను డిగ్రీ MBAకి వచ్చినాక ఫోన్లు వచ్చినాయి, అప్పుడు మాట్లాడుకున్నాం మేము. అచ్చా, ఆయన 10th క్లాస్ లో ప్రపోజ్ చేస్తే మీరు MBAలో ఓకే చేశారా? అంతే, ఇంచుమించు డిగ్రీ. అప్పుడు దాకా ఏం జరిగింది ఆ మధ్యలో? అంటే ఆయన నా కోసం తిరుగుతూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటాను. తరతరాలుగా యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. బావగారి పేరేంటన్నారు? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ యూకే. అసలు కాదు, ఉదయ్ కిరణ్ పేరులోనే వైబ్రేషన్ ఉంటది. ఆ పేరు కూడా మీకు నచ్చకుండా 4 సంవత్సరాలు తిప్పుతారా? ఎంత అన్యాయం సాధన గారు. లేదండి, నాకు చాలా ఇష్టం ఆయన అంటే, అందుకనే నేను ఆయన మీద కన్నేసి పెట్టుండేది. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. రెడీ, జాగ్రత్తగా వినండి. ఘాట్ రోడ్ లో గప్చుప్పుగా షార్ట్ మూవీ షూట్ చేస్తున్న గ్రహాంతర వాసులు షార్ట్ గ్యాప్ లో మాట్లాడుకుంటూ మీడియాకి చిక్కిన హీరో హీరోయిన్లు. ఘాట్ రోడ్ లో గప్చిప్ గా చెప్పు. లవ్ చేసుకున్నామని తిప్పించడం అంత ఈజీ కాదు మరి టంగ్ ట్విస్టర్లు అంటే. రెడీ. ఘాట్ రోడ్ లో గప్చిప్ గా షార్ట్ మూవీ షూట్ చేస్తున్న షార్ట్ మూవీ గ్రహాంతర వాసులు. సో వాళ్ళు ఎవరు? మీ ఫ్రెండ్సా? గ్రహాంతర అట్లా నిజాలు చెప్పేస్తే ఇప్పుడు ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు. మళ్ళీ నన్ను బయటకు వెళ్ళా కొట్రా. అయితే ఈ ఫ్రెండ్స్ లో కూడా గ్రహాంతర వాసులు కనపడుతున్నారు నాకు 5-6. రెడీ. ఘాట్ రోడ్ లో గప్చుప్ గా. ఘాట్ రోడ్ ఫస్ట్ చిన్నగా ఒకసారి చెప్పండి నాకు. ఘాట్ రోడ్ లో గప్చుప్ గా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఎప్పుడైనా గప్చుప్పులు తిన్నారా బావగారు? మీరు బావగారికి ఆయన మీకు అందించి? అట్లే లేదండి, ఎవరిది వాళ్ళు దండమే. ఘాట్ రోడ్ లో గప్చుప్ గా షార్ట్ మూవీ తీస్తున్న గ్రహాంతర వాసులు. ఏంటి మమ్మీ ఎవడు? షార్ట్ గ్యాప్ లో మాట్లాడుకుంటూ మీడియాకి జిక్కిన హీరో హీరోయిన్లు. సూపర్. హలో అండి, నమస్తే. హలో సార్. మీ పేరేంటి? పునీత. బాబా ఏం చేస్తాడు? బార్బర్ షాప్ పెట్టుకున్నాను. ఓకే, సూపర్. కాదు, మీరు చాలా స్లోగా మాట్లాడుతున్నారు, ఒకసారి గట్టిగా మాట్లాడండి. కోపం వచ్చింది మీకు అప్పుడే. ఇంట్లో ఉంటే గట్టిగా మాట్లాడతాం, బయట వస్తే భయం వస్తుంది. పెళ్లి చూపులో ఏం జరిగింది? పెళ్లి చూపులంతా ఏం లేదు, నార్మల్ గా అరేంజ్ మ్యారేజ్. అరే నార్మల్ గా అరేంజ్ చేస్తారు. ఏం పేరు? మునిరత్నం. మునిరత్నం. ఏమని పిలుస్తావు ముద్దుగా? మావయ్య. మావని పిలుస్తా. ఎప్పుడైనా ఒరే మావయ్య అని పిలిచావా? లేదు. ఏదో ఒకసారి పిలు. అయ్యో ఏం కాదు. మునిరత్నం బావ నువ్వేమనుకోకు. ఆయన నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నాడు. ఆ పిలు.
ఒరే మావా కోటి సెంటర్ లో కొట్టుకి తిరిగి కోమలాంగి కొంద కేజీ కోపం, రైలు ఎక్కి శ్రీకాళహస్తి వచ్చేసరికి కింద జారి పడిపోయింది అయ్యో పాపం. నేను పాపం ఇప్పుడు రెడీ. ఇంకొకసారి కోటి సెంటర్ లో కొట్టుకి తిరిగి కోమలాంగి కొంద కేజీ కోపం, ట్రైన్ ఎక్కి శ్రీకాళహస్తి వచ్చేసరికి కింద జారి పడిపోయింది అయ్యో పాపం. కోటి సెంటర్ లో కొట్టుకు వెళ్ళిన కోపం. రా అక్కడ కూర్చొని తిత్త అన్నావు కదా. హలో నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? శైలజ. శైలు అని పిలుస్తున్నాడా లేదా బావా? పిలుస్తారండి. పిలవకపోతే పిలుస్తారు కదా. ఒకవేళ ఎప్పుడు శైలు అని పిలవకపోతే వార్నింగ్. నాకు ఈ టార్చర్ ఏంటో. ప్రేమ ఉంటే పిలుస్తారు, లేకపోతే పిలవరు. ఆయన పేరేంటి? మణి. మణి. నువ్వేమని పిలుస్తావు? మా రిలేటివ్ మామ అని పిలుస్తా. మావా? అందరూ మావా. అక్కడ మునిరత్నం మావా, ఇక్కడేమో మణి మామ. సరదాగా సున్నుండి తింటూ సాగర తీరాన్ని తిరిగేద్దాం, జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టేద్దాం. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరదాగా సున్నుండులు తింటూ సాగర తీరాన్ని చుట్టేద్దాం. అది చెప్పేసిన తర్వాత మావా రా అని చెప్పాలి. సరదాగా సున్నుండులు తింటూ సాగర తీరాన్ని చుట్టేద్దాం, జాలీగా జిలేబీలు తింటూ జగమంతా చుట్టేద్దాం. ఉంటాయా ఎక్కడైనా? అది తిరిగేద్దాం, చుట్టేద్దాం. ఓకే. సరదాగా సున్నుండులు తింటూ సాగర తీరాన్ని తిరిగేద్దాం, జాలీగా జిలేబీలు తింటూ జగమంతా చుట్టేద్దాం. ఇప్పుడు రామామా. ఏది కొంచెం రొమాంటిక్ గాను ఇంకెట్టంటారు? మావా రా. ఎంత సాగదీయాలి? మొత్తం చెప్పాలి. మావా ఓన్లీ పిల్లు. మామా రామమ్మా. సో నువ్వు సరిగ్గా చెప్పనందుకు నీ పనిష్మెంట్ ఏంటి అంటే? నేను సరిగ్గానే చెప్పాను కదా. అయినా సరే మేము పనిష్మెంట్ ఇస్తాం. అక్కడ అద్దం ఉంది, అద్దంలో నిన్ను చూసి నువ్వు వర్ణించుకోవాలి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. అబ్బాబ్బాబ్బా, దేవుడు ఏటమ్మా బాబా ఇంత అందం ఇచ్చేసాడు నాకు. మరి అంత అందం ఇలేదనుకుంటా. అలా అనుకోకూడదు సిస్టర్. ఉదర్ దేకో అద్దంలో మెలమెల మెరిసిపోతున్నావు నువ్వు. చీర మెరుస్తుందేమో బహుశా. రెడీ ఆగే ఇంతో చెప్పిద్దాం. నువ్వు ఇట్లా అక్కడ అద్దం ఉంది ఎదురుగుంటా, అద్దం చూసి నిన్ను నువ్వు పొగుడుకోవాలి. త్రిష పొడు చూడు. అక్క అంబాసిడర్, నేనేమో బెంజ్, అక్క లక్స్, నేనేమో మైసూర్ శాండ్. ఇలా నీకు ఎంతమంది అక్కలు? తమ్ముడు, ఇంకో తమ్ముడు, చెల్లి. ఓకే సరే. అద్దంలో అసలు మీ ఊళ్ళో నువ్వే అందగత్తివి, పొగడాలి. అద్దం చూసి మాట్లాడు. రెడీ స్టార్ట్. నాకు నేను పొగడుకోకూడదు. పొగడచ్చు, పర్లేదు. పాములు సచ్చిపాములు అంతే, మేము మార్చేసాం రూల్. రెడీ స్టార్ట్. పర్లేదు, మీరు పొగడు. పర్లేదు స్టార్ట్. కావాల్సింటే నా ఫ్రెండ్ ని పొగుడుతాను. సరే నీ ఫ్రెండ్ అని పొగుడు. అదిగోండి అక్కడ ఉంది. ఇక్కడే ఉందా? ఎక్కడే ఉంది. సరే నువ్వు అక్కడే ఉండమ్మా తల్లి. పొగుడు. లోకంలో అందమంతా తనలోనే ఉంటుంది. లోకంలో అందమంతా తనలోనే ఉంటుంది. తర్వాత ఒక అందమంది నుంచొని నిన్ను పొగుడుకోమంటే పొగుడుకోలేవా? సరే టాపిక్ మారుస్తున్నాను. నువ్వు అబ్బాయి హీరోలా ఉన్నాడే నటు చూసావు, నీ ఫ్రెండ్ కుసుమాంజలి కూడా అబ్బాయిని చూస్తుంది. అప్పుడు నువ్వు కుసుమాంజలికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చావు. అంతకుముందు కుష్పి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చావు అనుకో, అది ఇంకా రాలేదు. ఇప్పుడు డెడ్లీ వార్నింగ్ ఇవ్వు. రెడీ? కుసుమాంజలి, నేను చూస్తున్న హీరో లాంటి కుర్రాడే నువ్వు చూస్తావా? నువ్వే చూసుకో, నాకు అవసరం లేదు. అయ్యయ్యా. సరే ఇప్పుడు దా. కోటి సెంటర్ లో కొట్టుకి తిరిగి కోమలాంగి కొంద కేజీ కోపం, ట్రైన్ లో జర్నీ చేసి శ్రీకాళహస్తి సెంటర్ కి వచ్చేసరికి కింద జారి పడిపోయింది అయ్యో పాపం. కోటి సెంటర్ లో కొట్టుకి వెళ్ళి కోమలాంగి కొనింది కేజీ కోపం. శ్రీకాళహస్తిలో ఎక్కడ దొరుకుద్ది కోపం కొనాలంటే? మార్కెట్ లో. ఏ షాప్ లో కొన్నావు రీసెంట్ గా? ఓకే గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే ఇక లేట్ చేయకుండా మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ వెళ్ళిపోదాం. ఓ శివంగి, ఓ శివంగి,
సెటప్ ప్లేస్. ఆల్రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్న ఆట టింగ్ టింగ్ కనెక్టింగ్. టింగ్ టింగ్ కనెక్టింగ్ లో ఏం ఆడాలి అంటే వెరీ సింపుల్ అండి. ఒక క్యాప్ ఒక పెన్ ఇస్తాం, ఒకేసారి కళ్ళు మూసుకొని ఈ క్యాప్ లో ఈ పెన్ అలా పెట్టేయాలి అంతే. సో నేను 30 seconds ఇస్తాను, 3 times పెడితే చాలు 30 seconds లో. ఓకే, కవిత గారు వచ్చారు ముందుగా ఆడడానికి. మరి ఏ రేంజ్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. హైయెస్ట్ పాయింట్సే 3. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి 1 point, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి 1 point, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఓకే, సో ఒక చేత్తో ఇది పట్టుకోండి, ఒక చేత్తో ఇది పట్టుకోండి. రెడీ, పెట్టుకోండి అది. రెడీ, 3, 2, 1. ఉప్పులు గుప్ప ఉయ్యారు మామ తిరగండి 3 సార్లు. 1, 2, 3 స్టార్ట్. అయిపోయింది, పక్కకి వెళ్ళి వచ్చింది. అయ్యయ్యో, మళ్ళీ బ్యాక్. అరే రే బ్యాక్. ఇప్పుడు క్యాప్ లో పెన్ వెళ్ళాలి. సో రైట్ హ్యాండ్ నుంచి ఓపెన్. రాలేదు పాయింట్ మనకి. వావ్, సూపర్, 1 point. తీయండి, ఇంకా ఉంది. 10. నో పాయింట్, నో పాయింట్. సూపర్, 2 points. స్టాప్. సూపర్ ఆడారు కవిత గారు, సాధించారు 2 points. ఆల్రెడీ ఈ రోజు మన ఓషవంగిలో మనం ఆడుతున్నాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. ముందుగా వచ్చిన కవిత గారు 2 points సాధించారు. సో మరి నెక్స్ట్ వచ్చిన ప్రసన్న గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారు? 3 points సాధిస్తారా లేదా ఇంకా ఎక్కువ సాధించడం? ఓకే, ఇది పెన్ను, ఇది క్యాప్. ప్రతిసారి తిరగాలి. 3, 2, 1 3 రౌండ్లు తిరగండి. 1, 2, 3. 1 point. సూపర్, ఓపెన్. మళ్ళీ తిరగండి 3 ప్రదక్షిణాలు. ఇప్పుడు పెన్ తీసుకెళ్ళి క్యాప్ లో పెట్టండి. 2 points. లాస్ట్ 10. తిరగండి ప్రదక్షిణాలు. పోయింది. ఓకే, ప్రసన్న గారు సాధించారు 2 points. ఆల్రెడీ ఈ రోజు మన ఓషవంగిలో మనం ఆడుతున్నాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. సో ఇప్పటివరకు ఆడిన వాళ్ళు కవిత గారు 2 points, ప్రసన్న గారు 2 points. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు, ఇదిగో ఇది పెన్ను, అది క్యాప్. సో 3 ప్రదక్షిణాలు తిరగాలి, ఒకసారి ట్రై చేయాలి, మళ్ళీ 3 rounds తిరగాలి, మళ్ళీ పెట్టాలి. అలా 3 points సాధిస్తే మీరే హైయెస్ట్. 3, 2, 1 స్టార్ట్. వచ్చా, మనం రివర్స్ లో తిరుగుతామా? 1, ఇంకోటి 2, 3. పెట్టండి, పెన్ తీసుకెళ్ళి క్యాప్ లో పెట్టండి. వావ్, సూపర్, 1 point. ఓపెన్ చేయండి 3 ప్రదక్షిణలు. 3వ పొజిషను. అటున్నారా? చూడు, రైట్. ఓపెన్ చేయండి ప్రదక్షిణాలు. 10. ఇప్పుడు క్యాప్ పెన్ లో పెట్టాలి. అటు కాదు ఇటు. క్యాప్ తీసుకొచ్చి పెన్ లో పెట్టండి. వావ్, 3 points. ఓకే, మొత్తానికి 3 points సాధించారు శ్రీలక్ష్మి గారు. 3 ప్రదక్షిణలు తిరగాలి, ఒకసారి పెట్టడానికి ట్రై చేయాలి. రెడీ, 3, 2, 1 గో. 1, 2 చేతులు దూరంగా, 3 పెట్టేయండి. సూపర్, చేతులు చాపండి. 2, 3. ఇది ఇక్కడ పెట్టండి. రాంగ్. మళ్ళీ ప్రదక్షిణాలు ఓపెన్ చేయండి. 2. స్టాప్, పెట్టండి. వావ్, సూపర్, 2 points. 1, 2 స్టాప్, పెట్టండి. సూపర్, 3 points. టైమ్ ఈజ్ ఓవర్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషవంగిలో మనం ఆడాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. సో 3 points సాధించి విన్నర్స్ గా నిలిచారు శ్రీలక్ష్మి గారు అండ్ స్వరూప గారు. 2 points సాధించి రన్నర్స్ గా నిలిచారు ప్రసన్న అండ్ కవిత. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు SM Gold వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
జెమిని కుటుంబమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అర్చన గారు. హలో అర్చన గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నామండి. చెప్పండి మా, ఏం జరిగింది? ఫ్రెండ్ అనేది అది ఒక బ్లెస్సింగ్ అండి. కానీ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ చాలా చిన్నప్పటి నుండి తను చాలా క్లోజ్ అనమాట. అన్నీ బాగా షేర్ చేసుకుంటారు, సజెషన్స్ ఇస్తారు. మనలో ఉండే తప్పులు ఎవరు చెప్తారో తనే ఫ్రెండ్, మనకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ని నేను కోల్పోయానండి. చాలా 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 మంచిదన్నమాట. ఎదుటి వాళ్ళని బాధించాలనే మనస్తత్వం అస్సలు లేదు. కొంతమంది ఎదుటి వాళ్ళని బాధపడేటట్లు మాట్లాడతారనమాట. ఎప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్? మేము 10th క్లాస్ నుండి ఫ్రెండ్స్ అండి. 10th క్లాస్ లో ఫస్ట్ టైం ఇద్దరు కలిసి? అవునండి. అప్పటి నుంచి ఫ్రెండ్స్. అవునండి. ఏం పేరు తన పేరు? కల్పన. కల్పన, అర్చన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. Yes. అందరూ అనేవారా మీరు ఇద్దరు చాలా క్లోజ్ ఉంటారు? అవునండి, బాగుంటారు. తను సీనియర్ అనమాట నాకు. నేను అక్కలాగా, తను నన్ను సిస్టర్ లాగా ట్రీట్ చేస్తా అన్నారు. అన్నీ చెప్తా ఉన్నారు, సజెషన్స్ కానీ ఎలా చదవాలా, ఏమి ఎట్లా అని అన్నీ చెప్తా అన్నారు. కోవిడ్ తర్వాత తన్ని కోల్పోయానండి. ఏం జరిగింది మా కోవిడ్ లో? తనకి బ్లడ్ లీక్ అయ్యి బ్రెయిన్లో సర్జరీలో తను ఎక్స్పైర్ అయ్యారండి. అప్పుడు ఎంత వయసు తనకి? తనకి మ్యారేజ్ అయింది, పాప ఉంది ఇప్పుడు. అయ్యో. ఈ రీసెంట్ గా కోవిడ్ తర్వాత అండి. తను యాక్చువల్ గా మా మదర్ ప్లేస్ లో ఉంటారనమాట. ఇప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా తన్ని కలుస్తానమాట. ఏ ఊరు అమ్మవారు? మదనపల్లి అండి. మదనపల్లిలో. అవునండి. పాప కూడా ఇప్పుడు MBA చేస్తా ఉంది. పెద్ద పాప? పెద్ద పాప ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు? అవునండి, వాళ్ళ నాన్న, మా ఫాదర్ అందరూ. నిజంగా ఫ్రెండ్స్ అనేది అంటే రిలేటివ్స్ కంటే ఎక్కువగా షేర్ చేసుకుంటాం అన్ని విషయాలు ఫ్రెండ్స్ తో. సో కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఫ్రెండ్స్ గా ఉంటారు. ఎప్పటికీ విడవని రిలేషన్ ఉంటుంది చాలా మందికి. సో అలాంటి వాళ్ళు మిస్ అయితే నిజంగా మనకి ప్రాణం పోయినంత బాధ వస్తుంది. అవునండి. సో గుర్తొచ్చినప్పుడు, తనతో తిరిగినవి ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నిజంగా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నాకు తనే గుర్తొస్తారు. తన్ని కోల్పోయానని చాలా బాధగా ఉందండి. ఇప్పటికీ మీరు తన గురించి ఇంత బాధపడుతున్నారంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్, ఎంత క్యూట్ అనేది మాకు అర్థం అవుతుందమ్మా. చిన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ పాపని అప్పుడప్పుడు మీరు వెళ్ళి పలకరించి ఎలా ఉన్నామా ఏంటి అంటే, సో అక్కడ ఉన్న కల్పన గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చి మీ మనసులో మాట మాతో షేర్ చేసుకున్నందుకు మా టీం తరపున మేమందరం మీకు ఎప్పుడు గుర్తు రావాలి. ఓ చిన్న కాన్ఫరెన్స్.